అందరికీ నమస్కారం. నా పేరు మహేంద్ర. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రడక్షన్‌కి స్వాగతం. ఇది మన ఇంగ్లీష్ లెర్నింగ్ సీరీస్‌లో ఫస్ట్ వీడియో. సో, ఫస్ట్ వాట్ ఈస్ ఇంగ్లీష్ గ్రామర్? అసలు ఇంగ్లీష్ గ్రామర్ అంటే ఏంటి? English grammar is a set of rules that tells us how to use words properly. It helps us to speak, read, write and understand clearly. ఇది మనకి వినడానికి, మాట్లాడడానికి, చదవడానికి, అండర్‌స్టాండ్ చేసుకోవడాన్ని చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చనమాట. సో, మనం ఇంగ్లీష్ గ్రామర్‌ని ఒక హౌస్ అనుకుంటే, దాంట్లో ఉన్న గదులే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, సెంటెన్స్ స్ట్రక్చర్, పంక్చుయేషన్, ఆర్టికల్స్, సబ్జెక్ట్, వర్బ్ అగ్రీమెంట్, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, క్లాజెస్ అండ్ మెనీ మోర్. సో ఇవన్నీ ఫస్ట్ మనకు అర్థం కావాలంటే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో వై నాట్ వేస్టింగ్ టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నౌ ఇది వచ్చేసి మన మైండ్ మ్యాప్ అనుకోండి. సో దిస్ ఇస్ అవర్ మైండ్ మ్యాప్. ఇక్కడ ఉన్నది ఫౌండేషన్ టాపిక్స్ అండ్ దిస్ ఇస్ గ్రామర్ బిల్డింగ్ టాపిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ పార్ట్. సో ఇంట్రడక్షన్ పార్ట్స్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రడక్షన్ ఈ రోజు నేర్చుకున్నాం. నౌ వాట్ ఆర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? డెఫినేషన్ చూద్దాం. Parts of speech are group of words based on the job they do in a sentence. ఈ సెంటెన్స్ని మనం ఒకసారి బ్రేక్ చేద్దాం. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, రెండోది జాబ్, మూడోది సెంటెన్స్. సో ఒక సెంటెన్స్లో ఉన్న గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దాని జాబ్ని బేస్ చేసుకొని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క గ్రూప్ కింద పెట్టడాన్ని మనం పార్ట్ అంటాం. అవి టోటల్గా 8 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటాయి. సో హౌ మెనీ? 8 పార్ట్స్. సో ఈ 8 పార్ట్స్ని కలిపే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. నౌ దీంట్లో మొట్టమొదటిది నౌన్. A noun is a word that names a person, place, thing or an animal. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరే ఉంది మహేంద్ర. సో ఇది వచ్చేసి నౌన్. అదేవిధంగా యానిమల్స్ తీసుకున్నామంటే లయన్. అండ్ థింగ్స్ చూసుకున్నామంటే ఒక మ్యాక్బుక్ కానీ, ఒక ల్యాప్టాప్ కానీ, ఒక బుక్ కానీ. అదే కానీ ప్లేసెస్ చూసుకున్నామంటే హిమాలయాస్. సో ఈ విధంగా నౌన్స్ అనేవి పేర్లను సూచిస్తాయి మనకి. ఒక సెంటెన్స్లో ఏదన్నా ఒక పేరు ఉందంటే అది నౌన్ అనే ఒక గ్రూప్కి సంబంధించినది. దీనిలో రీప్లేస్ చేసో వాడే పదాలే ప్రొనౌన్స్. ఫర్ ఎగ్జాంపుల్ హీ, షీ అనేవి మేల్ అండ్ ఫీమేల్కి వాడేవి. అది జంతువులకి ఇలా వాడితేగిన ఇట్ వాడతాం. ఈవెన్ ఫర్ థింగ్స్ ఇట్ వాడతాం. అండ్ ప్లేసెస్కి దే అట్లా వాడుతూ ఉంటాం అనమాట. సో ఇవేం చేస్తాయంటే మనం ఒక ప్లేస్లో ఒక నౌన్ని వాడి మళ్ళీ దాన్ని రిఫర్ బ్యాక్ చేయాలంటే రెండో సెంటెన్స్లో ప్రొనౌన్స్ వాడుతూ ఉంటాం. అండ్ మూడవది అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్స్ డిస్క్రైబ్ నౌన్ అండ్ ప్రొనౌన్స్. సో ఒక మనిషిని డిస్క్రైబ్ చేయాలనుకున్నా, ఒక ప్రొనౌన్ని డిస్క్రైబ్ చేయాలన్నా అడ్జెక్టివ్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నామంటే బ్యూటిఫుల్ అనే పదం అడ్జెక్టివ్ అవుతుంది, ఫ్లవర్ అనే వర్డ్ నౌన్ అవుతుంది అనమాట. సో ఇవేం చేస్తాయి? డిస్క్రైబ్స్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి వర్బ్. నౌన్ ప్రొనౌన్ చేసే యాక్షన్కి సంబంధించిన పదాలన్నీ వర్బ్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈట్, స్లీప్, వాక్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. అండ్ ఐదవది వచ్చేసి అడ్వర్బ్. అడ్వర్బ్స్ అడ్జెక్టివ్స్ని కానీ వర్బ్స్ని కానీ మరి ఇంకొక అడ్వర్బ్ని కానీ డిస్క్రైబ్ చేస్తాయి, లేకపోతే మాడిఫై చేస్తాయి అనేది కరెక్ట్ పదం. సో వీటిని మాడిఫై చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ ఈటింగ్ అనేది జస్ట్ జనరల్ సెంటెన్స్ అనుకున్నాం. హీఈస్ ఈటింగ్ స్లోలీ. సో తను చేసే పనిని మాడిఫై చేస్తుంది. అంటే స్లోగా తింటున్నాడా, ఫాస్ట్‌గా తింటున్నాడా అని చెప్తుంది అనమాట. సో వర్బ్‌ని ఇది డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి అడ్వర్బ్ అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ అడ్జెక్టివ్‌ని కూడా మాడిఫై చేస్తుంది, అడ్వర్బ్‌ని కూడా మాడిఫై చేస్తుంది. దీని వర్డ్స్ గురించి మనం సెపరేట్‌గా నెక్స్ట్ అప్‌కమింగ్ సీరీస్‌లో క్లియర్‌గా నేర్చుకుందాం. ఆరవది వచ్చేసి ప్రిపోజిషన్. ప్రిపోజిషన్స్ వచ్చేసి నౌన్ చేసే పనులకి మిగతా వర్డ్స్‌కి రిలేషన్‌షిప్‌ని క్రియేట్ చేస్తాయి. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. హీ ఈస్ ఈటింగ్ అట్ ద టేబుల్. అట్ ద టేబుల్. సో ఈ సెంటెన్స్‌లో అట్ తీసేయండి.
హీస్ ఈటింగ్ ద టేబుల్ అని వస్తుంది. సో, ఈ ప్రిపోజిషన్ లేకపోవడం వల్ల ఎంటైర్ సెంటెన్స్ మీనింగే మారిపోతుంది. సో, ఎట్ అనేది తినడానికి టేబుల్‌కి దగ్గరున్న రిలేషన్‌షిప్ ఏంటి? తను అక్కడొచ్చి కూర్చొని తింటున్నాడని చెప్పాలంటే, అట్ అనే ఒక్క చిన్న వర్డ్ లేకపోతే నీకు ఎంటైర్ మీనింగే మారిపోతుంది. సో, రిలేషన్‌షిప్ తెలియజేయాలంటే ప్రిపోజిషన్స్‌ని వాడతాం. నెక్స్ట్ కంజంక్షన్. రవి అండ్ విష్ణు ఆర్ గుడ్ ఫ్రెండ్స్. సో, ఇక్కడ 2 పదాలని కనెక్ట్ చేస్తుందనమాట. కంజంక్షన్ మెయిన్ వర్డ్ ఏంటంటే మెయిన్ వర్క్ ఏంటంటే కనెక్ట్ చేయడం. ఒక 2 వర్డ్స్‌ని కాదు, 2 ఫ్రేసెస్‌ని కానీ, 2 సెంటెన్సెస్‌ని కానీ, 2 ఇంకా ఏవైనా సరే మనకి సెంటెన్స్ ఫార్మేషన్‌లో సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ వర్డ్స్ కాంప్లెక్స్ సెంటెన్సెస్‌ని గాని ఏదైనా సరే కనెక్ట్ చేయాలంటే వి నీడ్ కంజంక్షన్స్. దోస్ ఆర్ లైక్ ఫ్యాన్ బాయ్స్ అని మీరు వినే ఉంటారు. ఫర్, అండ్, సో ఇలాగ బట్, ఆర్ ఇలా ఉంటాయన్నమాట. దీనికి గూడా మనకి సెపరేట్ సీరీస్ ఉంటుంది. ఫైనలీ ఇంటర్జంక్షన్స్. దీనికి మాక్సిమం మోస్ట్‌లీ మీనింగ్స్ ఏముండవు. ఎమోషనల్‌గా మనం కొన్ని పదాలు వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వావ్! హేయ్! సో, ఈ పదాలేంటంటే మనం ఎమోషనల్‌గా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాడే పదాలనమాట. దీనిలకంటూ స్పెసిఫిక్ మీనింగ్ ఏముండదు. బట్ మన ఎమోషన్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి వాడే పదాల కింద ఈ ఇంటర్జెక్షన్స్ ఉంటాయి. ఐ హోప్ మీకు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో ఒక్కొక్క దాని గ్రూప్ వర్క్ ఏంటనేది క్లియర్‌గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం దీంట్లో క్విక్ రివ్యూ చేద్దాం. నౌ ఫస్ట్ నౌన్స్. ఏ నౌన్ నేమ్స్ అ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఐడియా. ఒక మనిషి గురించి కానీ, స్థలం గురించి కానీ, ఒక వస్తువు గురించి కానీ, ఒక ఐడియా గురించి కానీ, ఒక పేరు ఉందంటే అది నౌన్ అనమాట. నౌన్ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ థింగ్స్. ఎగ్జాంపుల్ చూడండి. పర్సన్ పేరు టీచర్, డాక్టర్, నర్స్, ఇంజనీర్. సో, ఇవన్నీ పర్సన్ పేర్లు. ప్లేసెస్ లైక్ ఎ స్కూల్, మ్యూజియం, బీచ్, మౌంటైన్స్, ఇవన్నీ స్థలాల పేర్లు. థింగ్స్ లైక్ బుక్, పెన్, కంప్యూటర్ అండ్ సెల్ ఫోన్. సో, ఇవన్నీ వచ్చేసి మనకి థింగ్స్ పేర్లు. ఐడియాస్ లైక్ హ్యాపీనెస్, ఫ్రీడమ్, ఎమోషన్స్, యాంగర్, ఇవన్నీ వచ్చేసి ఐడియాస్. సో, ఐడియాస్ అనేది మన భావం అనుకోండి. ఇక్కడొచ్చేసి హ్యాపీనెస్, ఫ్రీడమ్, ఎమోషన్, యాంగర్ ఏదైనా సరే మనం టచ్ చేయలేం. బట్ దానిలకు ఒక స్పెసిఫిక్ పేరు ఉంటుంది గదా! అవన్నీ దీని కిందకొచ్చేస్తాయి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసాను. ద టీచర్ రీడ్స్ ఎ బుక్. ఒక టీచర్ బుక్ చదివాడు. దీంట్లో నౌన్ వచ్చేసి టీచర్ అండ్ బుక్ వచ్చేసి కూడా టీచరే. టీచర్ అనేది ఒక పర్సన్ నేమ్ కేటగిరీ కిందకొస్తుంది. బుక్ అనేది ఒక థింగ్ కేటగిరీ కిందకొస్తుందనమాట. దీనిలో సబ్ కేటగిరీస్ ఉంటాయి. లైక్ వాట్ ఈస్ కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్, కౌంటబుల్ అండ్ అన్‌కౌంటబుల్. సో, దీనిల గురించి ఒక్కొక్క దాని గురించి మనం సెపరేట్‌గా ఒక్కొక్క సీరీస్‌లో ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రొనౌన్స్ మనం చెప్పుకున్నట్టు రీప్లేసెస్ అ నౌన్స్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఐ, యూ, హీ, షీ, ఇట్, వి అండ్ దే. ఇంకా ఉంటాయి. దీనిలో కూడా సబ్ కేటగరీస్ ఉంటాయన్నమాట. పొసెసివ్ ప్రొనౌన్స్ అలాగా. రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్ ఇలాగా. ఇక చూడండి. ఫస్ట్ సెంటెన్స్‌లో సారా ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పాను. అండ్ రెండో సెంటెన్స్‌లో షీ ఈజ్ కైండ్. సో, ఇక్కడ సారా అనే పదాన్ని షీ అనే ప్రొనౌన్ తోటి నేను రీప్లేస్ చేశాననమాట. సో, ఈ విధంగా కూడా మనం ప్రొనౌన్స్ వాడొచ్చు. అండ్ వర్బ్స్. ఎ వర్బ్ షోస్ ఎన్ యాక్షన్ ఆర్ ఎ స్టేట్. మనం ఉన్న పరిస్థితిని లేకపోతే మనం చేసే స్థితిని లేక పనిని తెలియజేస్తుందనమాట. స్థితి లేక పనిని తెలియజేసే పదాలే వర్బ్స్. ఎగ్జాంపుల్ రన్, ఈట్, ప్లే ఇవన్నీ వచ్చేసి యాక్షన్ వర్బ్స్. ఈజ్ అండ్ ఆర్ స్టేట్ వర్బ్స్. ఐ మీన్ లైక్ మన స్థితి ఏంటి అనేది తెలియజేసే పదాల కింద చూసుకోవచ్చు దీనిని. ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ అనేది ఏంటి నౌన్. ప్లే అనేది వచ్చేసి వాళ్ళు చేసే పని అంటే వర్బ్. ఫుట్బాల్ అనేది నౌన్. సో, ద చిల్డ్రన్ ప్లే ఫుట్బాల్ అనే సెంటెన్స్‌లో సో, చిల్డ్రన్ వచ్చేసి నౌన్, ప్లే అనేది వచ్చేసి వర్బ్, ఫుట్బాల్ వచ్చేసి నౌన్. అండ్ అడ్జెక్టివ్స్ డిస్క్రైబ్స్ ఎ నౌన్. నౌన్స్‌ని డిస్క్రైబ్ చేస్తా ఉంటాయి. ఎగ్జాంపుల్ చూసాం కదా! ఇక్కడ హ్యాపీ, టాల్, బ్యూటిఫుల్, రెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ద రెడ్ కార్ ఈస్ ఫాస్ట్.
సో ఇక్కడ ద కార్ ఈజ్ ఫాస్ట్ అని రాయొచ్చు. మనం పర్టిక్యులర్‌గా రెడ్ అనే దేని గురించి చెప్తున్నాం? ఒక కార్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి ఇది అడ్జెక్టివ్ కిందకి వస్తుందనమాట. సో అడ్జెక్టివ్ సీరీస్‌లో మనం ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. ఓకే. అడ్వర్బ్స్. అడ్వర్బ్ డిస్క్రైబ్స్ ఎ వర్బ్, అడ్జెక్టివ్ అండ్ అనదర్ అడ్వర్బ్. సో ఎగ్జాంపుల్ చూడండి. క్విక్లీ, స్లోలీ, వెరీ అండ్ కేర్‌ఫుల్లీ. సో ఆల్ దీస్ ఆర్ అడ్వర్బ్స్. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ. తను చాలా అందంగా పాడుతుంది. సో దేని గురించి డిస్క్రైబ్ చేస్తుంది ఇక్కడ? సింగ్స్ పాడడం గురించి. పాడడం అంటే వర్బ్ అంటే యాక్షన్. సో ఒక యాక్షన్ గురించి చెప్తుంది కాబట్టి ఇది అడ్వర్బ్ అన్నమాట. అదేవిధంగా ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ షోస్ పొజిషన్స్ ఆర్ రిలేషన్‌షిప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్, ఆన్, అండర్, బిహైండ్ అండ్ బిసైడ్స్. ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్. సో అండర్ అనేది వచ్చేసి మనకి ఇక్కడ ప్రిపోజిషన్. ద క్యాట్ ఈస్ ద టేబుల్ అని చెప్పామనుకోండి చాలా వర్స్ట్‌గా ఉంటుంది. సో అది ఎక్కడుందని చెప్పడానికి మనం ద క్యాట్ ఈస్ అండర్ ద టేబుల్ ఆర్ బిహైండ్ ద టేబుల్ ఆర్ ఆన్ ద టేబుల్. సో ఇలా ఇలా చెప్పాలంటే మనకి పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కంజంక్షన్స్. కంజంక్షన్ జాయిన్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. అండ్, బట్, బికాజ్, ఆర్, యట్. సో ఇలా ఉంటాయన్నమాట. ఫర్. సో ఇవన్నీ అర్థం కావాలంటే కంజంక్షన్ సిరీస్ మీరు ఖచ్చితంగా చూడాలి. అండ్ ఐ వాంట్ టు గో బట్ వచ్చేసి కానీ ఇట్ వాస్ రైనింగ్. అది తీసేయండి. ఐ వాంట్ టు గో ఇట్ వాస్ రైనింగ్. నేను వెళ్ళాలనుకుంటే వర్షం పడుతుంది. కానీ అనే ఒక పదం ఏం చేస్తుందంటే 2 సెంటెన్సెస్‌ని కలిపేస్తుంది ఇక్కడ. సో ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ కనెక్టివ్ వర్డ్స్. మనకి ఇంటర్జంక్షన్స్ వచ్చేసి ఎక్స్‌ప్రెసెస్ సడెన్ ఎమోషన్. మన సడెన్ ఎమోషన్స్‌ని తెలియజేయాలంటే ఇంటర్జంక్షన్స్ వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి. వావ్! ఓహ్! ఔచ్! అండ్ హూరే! సో దీనికి పర్టిక్యులర్‌గా ఒక మీనింగ్ అంటే ఏమి ఉండదనమాట. మన ఎమోషనల్‌గా కొన్ని పదాల్ని వాడుతూ ఉంటాం కదా! తెలుగులో అబ్బా! అంటూ ఉంటారు దెబ్బ తగిలినప్పుడు. అదే విధంగా ఇక్కడ ఇంటర్జెక్షన్స్ వాడతారనమాట. ఎగ్జాంపుల్ చూడండి. వావ్! దట్ ఈస్ అమేజింగ్. అది చాలా అందంగా ఉంది. లేకపోతే అద్భుతంగా ఉందని చెప్తుంటాం కదా! ఆ విధంగా ఓహ్! అది చాలా అద్భుతంగా ఉంది. సో, ఆ ఓహ్! అనే పదం వచ్చేసి మనకి తెలుగులో పర్టిక్యులర్ మీనింగ్ ఏమి ఉండదు. బట్ అదొక ఎమోషన్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. అదే విధంగా ఇంగ్లీష్‌లో ఇంటర్జెక్షన్స్ వచ్చేసి మన ఎమోషన్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి వాడే పదాలన్నమాట. సో, మనం ఒకసారి రివైజ్ చేసాం. లెట్స్ ఐడెంటిఫై దెమ్. ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇస్తాను. ఓహ్! దే కేర్‌ఫుల్లీ క్యారీడ్ ద హెవీ బాక్స్ ఇంటు ద రూమ్ బట్ రిమైన్డ్ చీర్‌ఫుల్. సో, ఇదొక పెద్ద సెంటెన్స్. చూడడానికి కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంటుంది. ఒక్కొక్కటి బ్రేక్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఇక్కడేముంది? ఓహ్! ఓ అంటే మనం ఏదనుకున్నాం ఇక్కడ చూడండి. ఓ వచ్చేసి మనకి ఇంటర్జెక్షన్. అండ్ దే వచ్చేసి ప్రొనౌన్. దే అంటే వాళ్ళు. మనుషులకు బదులుగా వాడే పేరు కాబట్టి ఇది ప్రొనౌన్. నెక్స్ట్ కేర్‌ఫుల్లీ. సో, కేర్‌ఫుల్లీ అంటే ఏంటో తెలియాలంటే ఫస్ట్ క్యారీడ్. క్యారీడ్ అంటే మోయడం. సో, జాగ్రత్తగా మోస్తున్నాడు. సో, జాగ్రత్తగా మోస్తున్నాడు. సో, మోస్తున్నాడు అనేదొచ్చేసి మనకు పని. పని గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇది అడ్వర్బ్. సో, ఇట్స్ అడ్వర్బ్. కేర్‌ఫుల్లీ అనేదేంటంటే అడ్వర్బ్. వర్బ్ గురించి మోడిఫై చేయడం, లేకపోతే డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది కాబట్టి అది అడ్వర్బ్. క్యారీడ్ అనేదేంటి? మోస్తున్నాడు. అంటే ఒక పని. వర్బ్. ఇది వర్బ్. ది అనేది ఆర్టికల్స్ అంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఇవేం చేస్తాయంటే డిటర్మైన్ చేస్తాయి. డిటర్మైన్ అంటే ఒక ఒక దాని గురించి క్లియర్ ఔట్ చేస్తాయన్నమాట. అది ఆల్రెడీ ముందరే చెప్పడం జరిగిందా? తెలిసిన దానిల గురించి జరిగిందా అని. సో, ఇది కొంచెం అర్థం కావాలంటే యూ షుడ్ ఫాలో ద నెక్స్ట్ వీడియోస్. ఆర్టికల్స్ గురించి క్లియర్‌గా చెప్తాను. దీంట్లో ఆర్టికల్స్ వచ్చేసి ఏ, యాన్ అండ్ ది అనే 3 పదాలుంటాయి. ఈ 2 పదాలేంటంటే మనం లెక్కబెట్టే నౌన్స్‌లలో ఒక్కటి సింగులర్‌గా ఉందంటే, ఈ పదాలు వాడి డిటర్మైన్ చేస్తాం. అదే ఆల్రెడీ తెలిసిన దాన్ల గురించి మాట్లాడుతున్నాము అంటే, ది అనే ఒక లెటర్‌ని వాడతామనమాట. నెక్స్ట్ అడ్జెక్టివ్. హెవీ. బాక్స్ అనే పదం వచ్చేసి మనకేంటంటే నౌన్. ఒక థింగ్ పేరు కదా బాక్స్ అనేది. కాబట్టి ఇది నౌన్ కేటగరీ కిందకి తెలుస్తది. అది దాన్ని డిస్క్రైబ్ చేస్తున్న పదం కాబట్టి ఇది అడ్జెక్టివ్. సో, అడ్జెక్టివ్స్ ఏం చేస్తాయి? నౌన్స్‌ని డిస్క్రైబ్ చేస్తాయి. ఇదేం చేస్తుంది? బాక్స్‌ని డిస్క్రైబ్ చేస్తుంది. బాక్స్ అంటే నౌన్. కాబట్టి ఇది అడ్జెక్టివ్. నెక్స్ట్ యాజ్ యూజువల్‌గా బాక్స్ అనేది నౌన్. ప్రిపోజిషన్. సో, దే కేర్‌ఫుల్లీ క్యారీడ్ ద హెవీ బాక్స్. ఎక్కడికి క్యారీ చేశారు? రూమ్‌లోకి. దే కేర్‌ఫుల్లీ క్యారీడ్ ద హెవీ బాక్స్ ద రూమ్ అన్నాం అనుకోండి మీనింగ్ కూడా. ఇంటూ ద రూమ్. ఇంటూ అంటే లోపలోకి. ఇంటూ అనేది ప్రిపోజిషన్. సో, ప్రిపోజిషన్ ఏం తెలియజేస్తుంది? వాళ్ళు జాగ్రత్తగా మోసిన బాక్స్ గురించి రూమ్‌కి ఉన్న సంబంధం ఏంటనేది తెలియజేస్తుందనమాట. అండ్ ఫైనల్లీ కంజంక్షన్. సో, ఇక్కడ ఇంకో సెంటెన్స్ ఉంది. రిమైన్డ్ చీర్‌ఫుల్ అంటే వాళ్ళు అంత బాక్స్ మోసినప్పటికీ కూడా వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళేం స్ట్రెస్ ఫీల్ కావట్లేదు. రిమైన్డ్ చీర్‌ఫుల్ అన్నారు.
కాబట్టి ఈ 2 సెంటెన్స్‌లకి ఈ పెద్ద ఉన్న సెంటెన్స్‌కి ఇక్కడున్న ఈ 2 వర్డ్స్‌కి కనెక్షన్ ఏముందంటే కంజంక్షన్. కానీ అనే ఒక కంజంక్షన్ ఉందనమాట. సో, మనం ఈ విధంగా ఒక ఎంటైర్ సెంటెన్స్‌లో ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లోని గ్రూప్‌లోని వర్డ్స్‌కి సంబంధించి ఐడెంటిఫై చేయడం తెలిసిందంటే, ఈ పర్టిక్యులర్ సీరీస్‌కి మెయిన్ ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, మీరు ఎప్పుడైనా సరే ఐఎల్స్‌లో రీడింగ్‌కెళ్ళినప్పుడు, ఆ వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉందో తెలియలేకపోతే, దాని ముందు, ఎనక వర్డ్స్‌ని మనం ఐడెంటిఫై చేయడం హైలీ ఇంపాసిబుల్. నేనది ఐడెంటిఫై చేయగలిగినాను కాబట్టి 9 ఔట్ ఆఫ్ 8.5 ఇన్ ఐఎల్స్ రీడింగ్ స్కోర్ నాది. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఐఎల్స్ రీడింగ్ టు నో వాట్ ఈస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ ఒక్కొక్క పదం ఏ ఏ దానికి సంబంధించింది అనేసి. ఐ హోప్ మీకు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 పార్ట్స్ అంటే ఏంటనేది అర్థమైందని క్లియర్‌గా అనుకుంటున్నాను. ఇది లాస్ట్ స్లైడ్. ఒక జస్ట్ క్విక్ రివ్యూ. నౌన్స్ అనేవి పేర్లు. దేని పేర్లు అంటే ప్లేసెస్ పేర్లు, మనుషుల పేర్లు అండ్ వస్తువుల పేర్లు అండ్ ఐడియా పేర్లు. ప్రొనౌన్స్ అనేవి పేర్లకు బదులుగా వాడే పదాలు. వర్బ్స్ అనేది మనం చేసే పనిని లేకపోతే మనం ఉన్న స్థితిని తెలియజేసే పదాలు. అడ్జెక్టివ్స్ పేర్లని లేకపోతే పేర్లకు బదులుగా వాడే పదాల గురించి డిస్క్రైబ్ చేసే పదాలే అడ్జెక్టివ్స్. అడ్వర్బ్స్ మనం చేసే పనిని లేకపోతే మన పేర్ల యొక్క పదాలను డిస్క్రైబ్ చేసే పదాలని లేకపోతే ఇంకొక అడ్వర్బ్స్‌ని డిస్క్రైబ్ చేసే పదాలే అడ్వర్బ్స్. ప్రిపోజిషన్స్ వచ్చేసి రిలేషన్‌షిప్‌ని తెలియజేసే పదాలు. కంజంక్షన్స్ వచ్చేసి పదాలని, ఫ్రేజెస్‌ని, క్లాజెస్‌ని, సెంటెన్సెస్‌ని కనెక్ట్ చేసే పదాలు. ఇంటర్జెక్షన్స్ వచ్చేసి ఎమోషన్స్‌ని తెలియజేసే పదాలు. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం నౌన్స్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, సింగులర్, ప్లూరల్ నౌన్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నౌన్స్‌కి ఒక్కొక్క వీడియో ఉంటుంది. దాని తర్వాత వర్బ్స్‌కెళ్దాం. సో, మీరు ఈ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు ఐఎల్స్‌లో అప్రాక్స్‌గా 8.5 ఔట్ ఆఫ్ 9 వచ్చింది. ఎందుకంటే ఐ కెన్ అండర్‌స్టాండ్ ఇన్ ఎ సెంటెన్స్ వాట్ ఈస్ ద వర్డ్ ఇన్ ఎ సెంటెన్స్. సో, వర్డ్ ఏంటనేది మనకు అర్థం కాకపోతే, మనకున్న షార్ట్ పీరియడ్‌లో ఒక్కొక్క వర్డ్‌ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అనమాట. యూ షుడ్ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ దట్ వర్డ్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డోంట్ స్కిప్ ద ఎంటైర్ సీరీస్. ఐ హోప్ దిస్ ఎంటైర్ సీరీస్ మైట్ టేక్ అట్‌లీస్ట్ 10 to 20 అవర్స్ ఆఫ్ టైమ్. మొత్తం ఒకటే రోజు నేర్చుకోవద్దండి. ఒక వీడియో పర్ 1 డే. 1 వీడియో పర్ 1 డే. అప్పుడే మీరు ఇంగ్లీష్ గ్రామర్ ఇంప్రూవ్ చేసుకోగలరు. ఓకే. Have a great day. Until that, see you in the next video.